హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే పెద్ది నుంచి ఒక భయంకరమైనటువంటి అప్డేట్ వచ్చింది. సో కొంచెం కొన్ని బీప్ మాటలు వస్తాయి, లైట్ తీసుకోండి, జస్ట్ ఫర్ ఎలివేషన్ అంతే. ఎవడెవడైతే ఏ నా కొడుకైతే గేమ్ చేంజర్ని తక్కువ చేసి మాట్లాడాడో రాడ్లు దింపేస్తాం. రాడ్ దింపితే ఎలా ఉంటుంది అంటే, కింద దింపితే నోట్లోంచి వచ్చేస్తుంది. ఆ రేంజ్లో దింపుతాం. 90 mm కాదు, 9000 mm రాడ్లు దింపుతాం. 9000 mm రాడ్. చరణ్ అన్న లుక్స్ అసలు ఎవడికి రాదు, ఎవడికి రాదు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఇక లుక్ చూస్తున్నారు కదా మీరు, ఎవడికి రాదు ఆ లుక్స్. ఆఫ్లైన్ లుక్స్ అయినా ఆన్లైన్ లుక్స్ అయినా, ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్, బాబు స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవెల్ అంతే. పెద్ద ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది ప్రజెంట్. మన మున్నా భయ్య ఉన్నాడు. నాకు ఆ పిక్ చూడంగానే ఒకటే గుర్తొస్తుంది. అంటే మున్నా భయ్య డైలాగు మనందరికీ తెలిసిందే కదా. మున్నా భయ్య ఎంత రాగా మాట్లాడతాడో. అసలు మున్నా భయ్య చరణన్న, అసలు ఈ కాంబినేషనే గూస్ బంప్స్. దీనమ్మ బుచ్చిబాబు గారికి కాళ్ళకి దండం పెడుతున్నా నేను. ఒక చరణ్ అభిమానిగా కాళ్ళకి దండం పెడుతున్నా. దీనమ్మ హై. చరణాన్ని పక్కన పెట్టుకొని మన మున్నా భయ్య కొడకల్లారా పెద్ది అన్న జోలికి వస్తే కొత్త చెక్కేస్తాం అన్న రేంజ్లో డైలాగ్స్ ఉంటే థియేటర్లు తగలబడిపోతాయి. తెలుగు రాష్ట్రాలే కాదు, ఇండియన్ సినిమా ఇండియాలో ఉన్న థియేటర్లు తగలబడిపోతాయి. ఆ రేంజ్లో ఉంది ఆ పిక్కు. నిజంగా గూస్ బంప్స్ ఈజ్ ఎ స్మాల్ వర్డ్. కొడకల్లారా మళ్ళీ చెబుతున్నా, ఏ నా కొడుకు వస్తాడో రండి. రికార్డులు బద్దలు కొట్టడం కాదు, దీనమ్మ రికార్డు మగధీర రికార్డు కొడితే 4 సంవత్సరాల వరకు బాబాయ్ అత్తారింటి దారితో కొట్టేంత వరకు మా రికార్డుని ఎవడో టచ్ చేయలేకపోయాడు. మేము రికార్డులు కొడితే మా రికార్డులు మేమే బద్దలు కొట్టుకోవాలి. మా ఫ్యామిలీలో ఉన్న హీరోలే బద్దలు కొట్టాలి. ఎవరికి అంత దమ్ము లేదు. ఆ విషయంలో అయితే ఒక అభిమానిగా నేను చెప్పగలను. ఓకేనా? నెక్స్ట్ లెవెల్ అరాచకం లుక్స్ ఇవి. ఏ రేంజ్లో ఉండబోతుందో పెద్ది అనేది జస్ట్ చరణ్ అన్న లుక్స్ చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది. జాతిని దెంగుతున్నాం అన్ని యాంగిల్స్లో. ఎన్ని యాంగిల్స్ అయితే ఉన్నాయో అన్ని యాంగిల్స్లో బాక్స్ ఆఫీస్ జాతిని దెంగబోతున్నాం. అర్థమైందా? మామూలుగా కాదు, పిచ్చిగా రక్త కన్నీరు వస్తుంది ఒక్కొక్క నా కొడుక్కి. ఏ నా కొడుకైతే గేమ్ చేంజర్ని తక్కువ చేసాడో ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పబోతుంది పెద్ది అనే సినిమా ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పబోతుంది. జస్ట్ వెయిట్ ఫర్ పెద్ది సునామీ అంతే. గ్లిమ్స్తోనే కొడకల్లారా, గ్లిమ్స్తోనే రేపు ఒక టీజర్ వచ్చితే ఇండియా వైడ్గా మేము క్రియేట్ చేసే సునామీ ఎలా ఉంటుందో కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తాం అంతే. నేను పిచ్చ హైలో ఉన్నా, సారీ ఏమనుకోవద్దు, బూతులు వస్తున్నాయి. బికాజ్ ఆఫ్ గేమ్ చేంజర్కి ఎంత నెగిటివ్ చేయాలో చేశారు. ఓకే, మేము కొడితే ఎలా ఉండిద్దో మగధీరతో చూశారు, రంగస్థలంతో చూశారు. కొడకల్లారా గుర్తుపెట్టుకోండి, పాన్ ఇండియా వైడ్గా రామ్ చరణ్ అనే మగాడు కుడితే ఎట్లా ఉండిద్దో పెద్దితో చూడబోతున్నారు. అలా ఇలా కాదు, ఈసారి రికార్డులు ఆస్కార్ దాకా వెళ్ళబోతున్నాం. ఈ సినిమాకి ఆస్కార్ వస్తుందో రాదు తెలియదు, కానీ ఆస్కార్ వరకు ఈ సినిమా వెళ్ళబోతుంది. ఆ రేంజ్ స్టోరీ రాసి పెట్టేసుకోండి. చరణ్ చెప్పాడు కదా, నేను ప్రతి సినిమా గురించి మాట్లాడిన ఈ సినిమా రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు చెప్తున్నా నేను ఒక అభిమానిగా, ఈ సినిమా రాసి పెట్టుకోండి. ఆస్కార్ బరిలో నిలబడుతుంది. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలబడుతుంది. ఆ రేంజ్ కథ, ఆ రేంజ్ క్యారెక్టరైజేషన్. మేము మగధీర తీస్తే ఆ వరుసలో సినిమాలు తీశారు, ట్రెండ్ సెట్ చేసాం. మేము రంగస్థలం తీస్తే దాన్ని ఫాలో అయ్యారు, ట్రెండ్ సెట్ చేసాం. ఈసారి పెద్దితో కూడా ఇండియా వైడ్ ఆ జానర్లో ప్రతి ఒక్క హీరో
ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క డైరెక్టర్ అదే జానర్లో సినిమా తీస్తారు. ట్రెండ్ సెట్ చేయబోతున్నాం. ఈ కథ మారిపోయింది. అర్థమైందా? మాకు రావాల్సిన ఫ్లాపులు, మాకు పడాల్సిన ఫ్లాపులు పడినాయి. ఈసారి ఫ్లాపులు అనేవి ఉండవు. కొడితే చెప్పేదేం లేదు, మా గురూజీ చెప్పాడు కదా, సింహం బేసిక్గా 10 రోజులకు ఒకసారి వేటాడుతుంది. ఒక్కసారి వేటాడితే నక్కలు, హైనాలన్నీ కూడా సింహం తిని వదిలేసినటువంటి ఆహారం కోసం ఎదురు చూస్తుంటాయి. మా ఓడి సింహం, మా ఓడు వేటాడితే ఎలా ఉండిద్దో, ఈసారి మా ఓడి వేట ఎలా ఉండిద్దో సింహం కూడా ఆ వేటను చూసి నేర్చుకునిద్ది. దీని అమ్మ ఇలా వేటాడాలి కదరా, ఇది కదరా వేట అంటే. సింహం కూడా అనుకునేది, ఇది కదరా వేట అంటే. ఇన్నాళ్ళుగా నేను అడవిలో వేటాడాల్సిన వేట ఇది కాదు. చరణ్ వేటాడాడు వేట, అది వేట. దాన్ని చూసి, చరణ్ని చూసి సింహం కూడా వేట ఎలా వేటాడాలో నేర్చుకునిద్ది. ఆ రేంజ్లో కొడతాం ఈసారి, గుర్తుపెట్టేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.